ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ ఇచ్చింది. భారత్ ఆయుధాలను చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవక్కవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో రక్షణ రంగం భారత్ సూపర్ స్ట్రాంగ్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రిలను భారత్ దిగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని భారత్ ప్రణాళికలు వేస్తుంది. అయితే కేవలం దిగుమతులే కాదు, ఎగుమతుల్లోనూ కూడా భారత్ సత్తా చాటుతుంది. దాదాపు 100 దేశాలకు మన ఆయుధ సామాగ్రిని ఎగుమతి చేసింది భారత్ ఎగుమతుల్లో అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా లాంటి దేశాలు ఉండటమే భారత్ డిఫెన్స్ వర్గం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. రక్షణ సామాగ్రి ఎగుమతి ద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మారుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీగా భారత్ ఆర్మీ దూసుకెళ్తుంది. అమెరికా, రష్యా లాంటి దేశాలను భారత్ దాటేసింది. తాజాగా స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగానికి వ్యయం పెరిగింది. ఉగ్రవాదం, సైబర్ అటాక్, ఇతర విపత్తుల కారణంగా అనేక దేశాలు ఇప్పుడు తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. భారత్ కూడా తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచినట్లు సిప్రి తన నివేదికలో పేర్కొంది. ఇక 2025లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఏదో చెప్పింది సిప్రి. ఈ లిస్ట్ లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు అమెరికా పవర్ ఇండెక్స్ 0.0744 తో టాప్ లిస్ట్ లో ఉంది. ఆర్మీ సంఖ్య 20,35,000గా ఉంది. ఇక రెండో స్థానంలో రష్యా ఉంది. రష్యా ఇండెక్స్ 0.0788 గా ఉంది. రష్యన్ ఆర్మీ సంఖ్య 35,67,000గా ఉన్నాయి. ఇక చైనా మూడో స్థానంలో ఉంది. చైనా సైన్యం 31,70,000గా ఉంది. ఇక నాలుగో స్థానంలో భారత్ ఉంది. భారత్ సైన్యం 51,37,550 మంది. ఇక ఐదో స్థానంలో దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా ఇండెక్స్ 0.1656. ఆర్మీ సంఖ్య 38,20,000గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో యూకే, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి. పాకిస్తాన్ టాప్ 10 లిస్ట్ లోనే లేదు. పాక్ 12వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ పవర్ ఇండెక్స్ 0.2513గా ఉంది. మరి భారత్ మొదటి స్థానానికి రావడానికి ఎంత టైం పడుతుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.